శ్రీమన్మహాభారతము 281వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 182వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు అర్జునునికి కల్మాషపాదుడి యొక్క వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ అర్జునుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు అంగారపర్ణుడిని. ఓ గంధర్వా, అస్మాకం అనురూపో వై యస్యాత్ గంధర్వవేదవిత్ పురోహితః తమాచక్ష్వ సర్వం హి విదితం తవా. ఓ గంధర్వా, మాకు పురోహితుడు కావాలి. మాకు పురోహితుడిగా ఉండదగినటువంటి వేద పండితులు ఎవరైనా ఉంటే చెప్పవా, నీకంతా తెలుసు కదా అని అర్జునుడు గంధర్వుడిని అడగగానే గంధర్వుడి రకంగా అంటూ ఉన్నాడు. ఓ అర్జున, ఈ వనములో ఉత్కోచక తీర్థం అనే ఒక స్థలం ఉంది. అక్కడ దేవల మహర్షి చిన్న తమ్ముడైనటువంటి ధౌమ్యుడు ఉన్నాడు. ఆ ధౌమ్యుడు అక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. మీకు నచ్చితే ఆ ధౌమ్యుడిని పురోహితునిగా చేసుకోండి అని అనగానే అప్పుడు అర్జునుడు ఇక వెంటనే ఆ అంగారపర్ణుడికి, ఆ గంధర్వుడికి తన ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు. గంధర్వా, నా గుర్రాలను కూడా నీ దగ్గరే ఉంచు, అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకుంటాను అని ఆ గంధర్వుడు పాండవులు ఇక పరస్పరం పూజించుకొని ఆ భాగీరథీ తీరము నుండి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక పాండవులు ఆ ధౌమ్యుని ఆశ్రమానికి వెళ్ళి పురోహితునిగా ఆ ధౌమ్యుడిని వరించారు. సర్వవేదవేత్తలలో శ్రేష్ఠుడైనటువంటి ఆ ధౌమ్యుడు వారిని ఆ అడవిలో దొరికేటటువంటి ఫలమూలాదులతో సత్కరించి వారిస్తూ ఉండేటటువంటి పౌరోహిత్యాన్ని అంగీకరించాడు. ధౌమ్యుడిని పురోహితునిగా చేసుకున్న తర్వాత ఆ పాండవులు తమ రాజ్యము, తమ సంపద అన్నీ మళ్ళీ తిరిగి వచ్చినంత బాగా నమ్మకముతో ఆనందంగా ఉన్నారు ధౌమ్యుడిని పురోహితునిగా చేసుకున్న తర్వాత. అంతేకాదు, ధౌమ్యుడిని పురోహితునిగా చేసుకున్న తర్వాత పాండవులకు స్వయంవరములో పాంచాలి కూడా లభించినట్టే అని భావించారు. అంత సంతోషంగా ఉన్నారు. అయితే ధౌమ్యుడు కూడా మంచి వేదార్థ తత్వము తెలిసినటువంటి వాడు, ఉదారమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అట్లాంటి ధౌమ్యుడు తేన ధర్మవిదా పార్థాః యాజ్యాధర్మ విదఃకృతాః, పాండవులను, ధర్మవేత్తలైనటువంటి పాండవులను తన యజమానులుగా స్వీకరించాడు ధౌమ్యుడు. ధౌమ్యుడు కూడా ఈ పాండవులు మళ్ళీ వారి వారి రాజ్యాన్ని పొందుతారు అనేటటువంటి విశ్వాసముతోనే ఉన్నాడు. ఎందుకంటే పాండవులలో బుద్ధి ఉంది, పరాక్రమం ఉంది, బలం ఉంది, ఉత్సాహం ఉంది. అందుకని వీరందరూ వారి వారి స్వధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. తప్పకుండా మళ్ళీ వారి రాజ్యాన్ని పొందుతారు అనే విశ్వాసముతోనే ధౌమ్యుడు కూడా ఉన్నాడు. ఇక ఆ తర్వాత ధౌమ్యుడు పాండవులకు మంగళాశాసనం చేశాడు, ఆశీర్వచనం చేశాడు. ఆ తర్వాత పాండవులు పాంచాలీ స్వయంవరానికి వెళ్ళాలి అని నిశ్చయించుకుంటున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ
మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.